ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు రైతులు కల్లాలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరు గుండాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో కోయడానికి సిద్ధంగా ఉన్న వరి మొక్కజొన్న పొలాల్లోనే రాలిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది. వర్షానికి పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. రైతుల పాలిట శాపంగా మారిన జీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. పాత పద్ధతి ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పాత విధానం కంటే ఇప్పుడున్న విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రవిశంకర్ అన్నారు. నిరసనకు దిగిన రవిశంకర్ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులను వెన్నుపోటు పొడుస్తా ఉంది. ఇప్పటి వరకు 25 రోజులుగా ధాన్యాన్ని కొనకుండా కొర్రీలు పెడతా ఉంది. జీపీఎస్ అనే ఒక నూతన విధానాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ధాన్యాన్ని తెలంగాణలో పండినటువంటి ధాన్యాన్ని కొనకూడదు. మేము కొర్రీలు పెడితే, ప్రభుత్వంగా కొర్రీలు పెడితే వీళ్ళే రైతులే అడ్డికి పౌసేరు, వడ్డీకి పౌసేరు. రైతులు బయట ప్రైవేటుగా అమ్ముకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తడిసినా, మొలకెత్తినా, రంగు మారినా చివరి గింజ వరకు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి వారం రోజుల లోపు ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం. రైతు బాంధవుడు అనేటువంటి కేసీఆర్ గారు, రైతు కష్టాలు చేసినటువంటి కేసీఆర్ గారు కనుక ఇవాళ మరి ఆనాడు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. బ్రహ్మాండంగా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినాం. రైతు బంధు ఇచ్చినాం, రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చినాం. ఇవాళ రైతు బంధుకు రామ్ చెప్పేసి 3 పంటలకు ఎగగొట్టిరు. యూరియా లేదు. ఇంకొక విధానం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి విధానంతో కూడా వచ్చే యూరియాతో పాటుగా ఇంకొకటి కొనాలి. నాకు అవసరం లేదా అంటే ఏదో పిండి కొనాలని, ఇంకోటి కొనాలని, ఆ ఎరువుతో పాటుగా ఇంకొక లింక్ పెట్టి మరి ఇంకొక ఎరువు కూడా తీసుకోవాలి అదనంగా చెప్తాను. మీరు వెంటనే వీటినన్నింటినీ ఉపసంహరించుకొని కేసీఆర్ గారు అమలు చేసినటువంటి విధానం, ఆనాడు కొనుగోలు చేసినటువంటి విధానాన్ని అమలు చేసేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటది. Down, down!